హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఇదైతే థర్స్డే రోజు వచ్చేసి వీడియో అనమాట. థర్స్డే రోజు ఇంకా పిల్లలకి హాఫ్ డేసే, ఇంకా నెక్స్ట్ మండే నుంచి అయితే ఫుల్ డేస్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే హాఫ్ డేసే ఉన్నాయన్నమాట. కొన్ని స్కూల్స్కి అయితే లేట్గా స్టార్ట్ అయిన స్కూల్స్కి అయితే ఫుల్ డే స్టార్ట్ అయినాయి అంట. ఇంకా మా పిల్లలకైతే 12కే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి హాఫ్ డేసే పెట్టారనమాట. సో పిల్లలైతే పొద్దున మార్నింగ్ అయితే 7:30కి అట్లా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకు పాలు అవి తాపించి పాలు బిస్కెట్స్ అయితే ఇచ్చేసి పంపించేసిన. నెక్స్ట్ ఇంకా నేను వాళ్ళు వచ్చేసరికి అయితే వంట చేద్దామని ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసిన అనమాట. సో పప్పు వచ్చేసి ఈరోజు మాది మైసూర్ పప్పు టమాటా అనమాట. పప్పు టమాటా వేసి అయితే వండుతున్నాను. అందులో కొన్ని ఆలుగడ్డ పొటాటోస్ ఉంటాయి, అవి కూడా వేసిన అనమాట. అట్లా టేస్ట్ బాగుంటుంది పప్పు అయితే. ఇంకా దొండకాయలు వేసినా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడైతే పప్పు అయితే ఉడకబెడుతున్నాను అనమాట. పొయ్యి మీద అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ కరివేపాకు అయితే దింపుకొద్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోయి కరివేపాకు తీసుకొచ్చి కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట. ఇంకా పోపు వేసే టైంకి అయితే తీసి వేద్దామని చెప్పి పక్కన పెట్టేసిన. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది. కొంచెం ఉప్పు కారం అది వేసి వాటర్ పోసి మసలు పెడుతున్నా. ఇటు సైడ్ అక్కడ పప్పు మసిలిపోయిందని చెప్పి నెక్స్ట్ అయితే పోపు కూడా ఇక్కడ సైడ్ వేసేస్తున్నాను అనమాట. రైస్ అయితే ముందే పెట్టేసిన. రైస్ పెట్టేసి ఇప్పుడైతే పప్పు కూడా అయిపోయిన తర్వాత ఏమైనా వడియాలు అయితే వేయింపి పక్కన పెట్టాలి. వడియాలంటే ఏం వడియాలేం కాదు, మామూలుగా బయట దొరుకుతాయి కదా అప్పడాలు పాపడాలు అయితే అవైతే ఉన్నాయన్నమాట. అవి వేయించి పక్కన పెడితే పిల్లలు వచ్చేసరికి ఇంకా రెడీగా ఉంటుంది అనమాట లంచ్. ఇంకా పిల్లలకైతే బుక్స్ అయితే తీసుకోవాలి. ఎప్పుడు వెళ్దాం, ఇంకా మండే రోజు అయితే వెళ్దాంలే అనేసి అనుకుంటున్నా. ఇంకా మనీ అయితే మనీ అయితే అరేంజ్ కాలేదనమాట. సో అవి అరేంజ్ అయినాక ఒకటేసారి వెళ్ళి ఫీజు అది మాట్లాడుకొని, ఇంకా రెగ్యులర్గా వెళ్ళే స్కూలే కదా మళ్ళీ మార్చలేదనమాట. ఇంకా అదే స్కూల్ కదా ఇంకా పర్లేదులే అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మేడం వాళ్ళు కొంచెం మనకు తెలిసిన వాళ్ళే కదా ఇంకా మాట్లాడవచ్చులే అని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక 3-4 డేస్ అవుతుంది వెళ్ళబట్టి. ఇంకా సరేలే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. కాకపోతే లేట్ కూడా చేయొద్దు, లేట్ చేసినా కొద్దీ ఆ మేడం వాళ్ళు ఇంకేదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఫస్ట్ స్టార్టింగే ఫీజు అయితే మాట్లాడుకోవాలి స్కూల్స్లలో. రెగ్యులర్గా వెళ్ళే స్కూల్ అయినా కొత్తగా వెళ్ళే స్కూల్ అయినా. కాకపోతే కొత్తగా వెళ్ళే స్కూల్లో అయితే కొంచెం వెళ్ళేటప్పుడే మాట్లాడుకుంటాం కదా. ఇదైతే కొంచెం పాత స్కూలే కాబట్టి ఒక 1 వీక్ తర్వాత వెళ్దాంలే అని చెప్పి నేనే అట్లా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా బుక్స్కి అవన్నీ రావాలి కాబట్టి డబ్బులు ఉన్నప్పుడే పోదాంలే అని చెప్పి ఇంకా ఆగిపోయినా. అసలు ఎప్పుడైనా ఫస్ట్ మనీ అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటా స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు. కాకపోతే ఈసారి ఎందుకో మనీ చేతికైతే రాలే అనమాట. సో పరిస్థితి కొంచెం అట్లుంది ఈ మధ్య. ఇంకా పిల్లలు అయితే రోజు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు, స్కూల్కి వెళ్ళినప్పటి నుండి అడుగుతూనే ఉన్నారు. ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి. స్కూల్లో అయితే స్పోర్ట్స్ డ్రెస్ అయితే ఇస్తారు, అంటే మనీ పే చేస్తూనే ఇస్తారు. ఇంకా అవైతే తీసుకోవాలి. బయట ఇంకా వేరే అయితే స్టిచ్చింగ్ చేసే దగ్గర అయితే ఇస్తారనమాట. ఇంకా వాళ్ళు ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గర తేవాలి. సో అన్నీ ఇంకా పెరుగుతున్నారు కాబట్టి పిల్లలు డ్రెస్ ఇయర్కి చేంజ్ అవుతున్నాయి అనమాట. సో అవి రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ తీసుకోవాలి, స్పోర్ట్స్ డ్రెస్ తీసుకోవాలి, షూస్ తీసుకోవాలి. కొంచెం టైం చూసుకొని మనీ చూసుకొని వెళ్దాము. ఇంకా బాగా భారీ బడ్జెటే ఉంది అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తున్నాం అనమాట మేము. ఇంకా డబ్బులు ఉంటేనే ఎక్కడికైనా తిరిగి తీయగలము. ఇంకా డబ్బులు లేనప్పుడు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకున్న ప్రయోజనం అయితే ఉండదు కదా. సో అందుకని చెప్పి ఆగిపోయినాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే పప్పు అయితే అయిపోయింది. కొంచెం మసిలేటప్పుడు అయితే కొంచెం 5 minutes అట్లా మసలు పెట్టి దించేయడమే. ఇంకా అందులో అయితే కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం పోపులో కాకుండా ఇట్లా మసిలేటప్పుడు వేస్తే పప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం అయితే వేస్తున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో కడిగే పెట్టినా మళ్ళీ కడుగుతున్నాను అనమాట. అట్లా ఉంటుంది మనతోని. సో ఫైనల్గా అయిపోయిన తర్వాత కొన్ని బాసలు అయితే పడ్డాయి. ఇంకా అవైతే కడిగేసి మళ్ళీ పక్కన పెట్టేసేయాలి. కొంచెం నేను తర్వాత కడుగుతా అని చెప్పేసి పక్కన పెట్టినంటే ఇంకా ఫుల్ అయ్యేదాకా చూసుకుంటా. చేస్తే ఒకేసారి చేస్తా పని, ఇంకా లేదంటే అక్కడనే పెడతా. అట్లుంటుంది అనమాట. కొంచెం లేట్ చేస్తా, ఒక్కొక్కసారి స్పీడ్ చేస్తా. వర్క్ అయితే ఎప్పుడు ఒకేలాగా అయితే చేయను, సిస్టమేటిక్గా అయితే చేయను అనమాట. ఒక్కొక్కసారి తొందరగా ఎర్లీగా పని అయిపోతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపే అయిపోతుంది అనమాట. ఇంకొకసారి అయితే కొంచెం లేట్ అయిపోతుంది.
అట్లా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఇంకే పప్పు అయితే దించేసి పక్కన పెట్టేసి మిగతా పని అయితే ఉంది కదా, ఇంకా అదైతే అంటే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి కుట్టాలి. అవి కుట్టి కొద్దిసేపు మధ్యాహ్నం అట్లా 2-3కి కొంచెం పడుకొని సాయంత్రం అట్లా లేచి మళ్ళీ రెగ్యులర్గా రొటీన్ అనమాట. ఇంకా పిల్లలు ఈ మధ్య హాఫ్ డేసే కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత అల్లరి చేస్తారని చెప్పి కొంచెంసేపు వాళ్ళని కూడా పడుకోబెడుతున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా అయితే ఒర్రిస్తుంటారని చెప్పి కొద్దిసేపు అయితే అట్లా పడుకోబెడుతున్నాను అనమాట. ఇక లేచిన తర్వాత అయితే టీ అయితే పెట్టుకున్నాను. టీ పెట్టేసుకొని తాగేసిన తర్వాత మళ్ళీ కర్రీ అయితే స్టార్ట్ చేయాలి. పొద్దున పప్పు అయితే వేసినా కదా, ఇప్పుడైతే బొమ్మిడిలు అంటారు కదా, అవైతే ఉండమని చెప్పి అన్నారు. సో అవైతే తీసి ఇంకా పక్కన పెట్టేసిన, కర్రీ అయితే వండుదామని చెప్పి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.